ఆయన మీద బాధ లేదు. అయ్యో నేను నా దేశం కాని దేశం వచ్చినానే బాధ లేదు, నా ఊరు కాని ఊరికి వచ్చినానే బాధ లేదు. అయ్యో నన్ను ఇట్లా చెరగొని తెచ్చుకున్నారు, నన్ను ఈడ్చుకొని వచ్చారు, నన్ను ఒక పని పిల్లలాగా వాడుకుంటున్నారు అనే బాధ లేకుండా ఆమె ఏం చేస్తుందనంటే, నా యజమానుడికి కుష్ఠరోగం ఉంది కదా, నా యజమానుడు నా ఏలిన వాడైనటువంటి సేవకుని దగ్గర ఉండుట మంచిది, ఈయనకున్నటువంటి కుష్ఠరోగాన్ని బాగు చేస్తాడు అని చెప్పి తన అమ్మగారికి చెబుతుంది. అమ్మగారు అయ్యగారికి బాగలేదు కదా, కుష్ఠరోగం ఉంది కదా, అయితే షోమ్రోన్లో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి మన అయ్యగారు పోతే గనక బాగు చేస్తాడు ఆయన అని చెప్పి కోరుతుంది. నేను అంటాను, మన పిల్లలు ఎవరన్నా అలాంటి పనులు చేసినప్పుడు మన పిల్లలు వారి మీద కోపం పెంచుకుంటారా లేక దయగలిగి ఉంటారా చెప్పండి. ఒక ఊరు కాని ఊరు నుంచి, ఒక దేశం కాని దేశం నుంచి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ప్రజలందరూ వెళ్ళారు, అందరి అక్కడ నుంచి చెరగొని తెచ్చుకున్నారు. కానీ ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్తున్న మాట ఏంటంటే, ఆమె ఆ యజమాని పైన దయ కలిగి ఉన్నది, క్షమించే గుణము కలిగి ఉన్నది. ఈడ్చుకొని రావడం అసలు క్షమించలేం, ఓర్చుకోలేం. మనం ఏంటంటే బాధతో ఉంటాం, అయ్యో ఎందుకు వచ్చినాం ఇక్కడికి, ఎందుకు తీసుకొచ్చాడు మమ్మల్ని. అమ్మ నాన్న గుర్తుకొస్తా ఉంటారు, అమ్మాయికి తన బంధువులు గుర్తుకొస్తా ఉంటారు, తన స్నేహితులు గుర్తుకొస్తా ఉంటారు. కానీ ఎవరిని గుర్తుపెట్టుకోకుండా యజమాని పైన జాలిపడి క్షమించి నా యజమానుడు బాగుండాలి అని కోరుకుంటాంది. అర్థమవుతుంది అన్నమాట. నా యజమానుడు బాగుండాలి అని కోరుకుంటే అక్కడ ఏం కనబడుతుంది అంటే, తనలో ఒక క్షమాపణ గుణం కనబడతా ఉన్నది, జాలి పడే గుణం కనబడతా ఉన్నది. మనమైతే ఏం చేస్తాం, గాయనను క్షమిస్తావా నువ్వు, గాయన మీద జాలి పడతావా నువ్వు, మనకి ఎంత అన్యాయం చేసిండు చూసినావా అని చెప్పి మనమైతే తల్లిదండ్రులుగా పిల్లలకు నేర్పించే పద్ధతులు మనం అలాగా నేర్పిస్తాం. కానీ ఇక్కడ దైవ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మన పిల్లలకు మనము క్షమించే గుణము నేర్పించాలి. ఎవరేమి తప్పు చేసినా, ఎవరేమి తప్పుగా మాట్లాడినా, ఎవరు మన మీదకి వచ్చినా, మనకు శత్రువులున్నా, మనకి ఏమి హాని కలగజేసినా పర్వాలేదు, కానీ నానా నువ్వు క్షమించాలి అని చెప్పి నేర్పించాలి పిల్లలకు. ఎందుకు నేర్పించాలి ఈ మాట, ఎందుకు నేర్పించాలా? యేసు ప్రభే క్షమించింది, యేసు ప్రభే క్షమించింది. మనకు తెలుసు లూకా సువార్తలో 23వ అధ్యాయంలో, లూకా సువార్త 23వ అధ్యాయంలో 34వ వచనం చూడండి. 34వ వచనం, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు క్షమించుమని తండ్రిని వేడుకుంటున్నాడు. ఎవరిని క్షమించమంటున్నాడు? ఆయనను కొడుతున్న వారిని, ఆయనను సిలువకేస్తున్న వారిని, ఆయనను తిడుతున్న వారిని, ఆయనను హింసిస్తున్నటువంటి వారిని, ఆయనను బాధిస్తున్నటువంటి వారిని యేసు ప్రభు వారి గురించి సిలువలో వ్రేలాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ఈ క్షమాపణ గుణము మనలో, మన పిల్లలలో కలిగి ఉండాలి. మనం హల్లెలూయా. మనకెంత శత్రువు ఉన్నప్పటికీ కూడా, మనల్ని హింసిస్తున్నప్పటికీ కూడా క్షమాపణ, ఓన్లే దేవుడే చూసుకుంటాడు, దేవునికి అప్పగించుకుందాం, దేవునికి ఈ బిడ్డను అప్పగిస్తున్నాడని చెప్పి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవా ఆ బిడ్డను క్షమించు అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుడు మన ప్రార్థన వింటాడు. హల్లెలూయా. మన పిల్లలకి నేర్పించవలసింది ఏంది? మొట్టమొదటిగా ప్రార్థన నేర్పించాలి. రెండవదిగా ఏం నేర్పించాలి? క్షమించే గుణం. ఎంత శత్రువైనా పర్వాలేదు, క్షమించు అని చెప్పి నేర్పించాలి. మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం ఎవరి మీద కన్నా కోపంతో పగతో రగిలిపోతుంటే రేపు వాడు కూడా అనుకుంటాడు, ఓహో ఇట్లా ఉంటే ఇట్లుండాలేమో, మా నాన్న ఇట్లున్నాడు, మా అమ్మ ఇట్లున్నది, నేను కూడా అట్లా చేస్తాడు. వాడు చిన్నప్పటి నుంచే ఫైటింగ్లు చేసాడు నేర్చుకుంటాడు. పిల్లలు కొట్టుకుంటారు కదా, కానీ మీరు గమనించండి, పిల్లలు కొట్టుకొని తన్నుకొని రక్తాలు వెళ్ళేటట్టు కొట్టుకొని మళ్ళీ వాడు కలిసి ఉంటాడు, వాడు మళ్ళీ ఆడుకుంటారు ఇద్దరు కలిసి కదా. అమ్మ వినండి, పిల్లలు కొట్టుకొని బాగా కొట్టుకొని రక్తాలు వెళ్ళేటట్టు కొట్టుకొని, వీడు వాళ్ళమ్మ దగ్గరికి పోతాడు, వీడు వీళ్ళమ్మ దగ్గరికి పోయి నన్ను వాడు కొట్టిండాను, వీడు చెప్తాడు, వీడు కొట్టిండాను, వాడు చెప్తాడు, చెప్పుకొని మళ్ళీ తెరిసేపు కాగానే మళ్ళీ ఇద్దరు ఆడుకుంటారు. మీరు చూడండి, ఎప్పుడన్నా పిల్లల్ని చూడండి, వాళ్ళు కొట్టుకునడం మంచిగానే ఉంది, మళ్ళీ తల్లిదండ్రులకు పోయి చెప్పుడు బాగానే ఉంది, మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగే వరకు వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఆడుకుంటూనే ఉంటారు, వీళ్ళు ఏమో లొల్లి పెట్టుకుంటారు. చూడండి, పిల్లలు చాలా సున్నితమైనటువంటి మనసు, వారిలో కల్మషం అనేది ఉండదు, వారిలో పగ అనేది ఉండదు. అట్లా కొట్టుకుంటారు, అట్లా తిట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. కనుక మనం కూడా వాళ్ళకు నేర్పించవలసింది ఏంటంటే, ఎంత పెద్దగా అయినా
ఎంత చిన్నగున్నా, ఎంత పెద్ద శత్రువు మన మీదకి వచ్చినా మనము క్షమించాలి అని చెప్పి మనం నేర్పాం. ఎందుకు? దేవుడే మనల్ని క్షమించాడు. యేసుప్రభే మనకు చెప్పాడు క్షమాపణ అనేటువంటి గుణం మీలో ఉండాలి అని అన్నాడు. ఎందుకు? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించుమని యేసుప్రభే మొర పెట్టుకున్నాడు. ఆయన నివసిస్తున్నటువంటి వారి మీద పగ పెట్టుకోలే, కోపం పెట్టుకోలే, ద్వేషం పెట్టుకోలే, కానీ క్షమాపణ, హల్లెలూయా, క్షమాపణ అనేది కలిగి ఉండాలని చెప్పి మనం చూస్తుంటున్నాం.